हैदराबाद में वाक़ प्रजा भवन में आज एक अहम इजलास मुनक्किद हुआ, जिसमें वज़ीर आला रेवंत रेड्डी ने कृष्णा नदी के पानी पर एक तफसीली पावर पॉइंट प्रेजेंटेशन में शिरकत की। इजलास में डिप्टी सीएम भट्टी विक्रमार्का, वज़ीर आपाशी उत्तम कुमार रेड्डी और दीगर वज़रा, अरकान असम्बली, MLAs, MLCs, कारपोरेशन चेयरमैन मौजूद हैं। इत्तलात के मुताबिक वज़ीर आपाशी उत्तम रेड्डी ने प्रेजेंटेशन के दौरान कई चौंका देने वाले हक़ायक़ पेश किए। उन्होंने बताया कि इस साल 2014 से पहले आंध्र प्रदेश रोज़ाना 4 TMC पानी श्रीशैलम से लेता था, लेकिन 2014 के बाद ये मकदार बढ़कर 10 TMC यौमिया हो गई। इनके मुताबिक साबका BRS हुकूमत ने कृष्णा बेसिन में महबूब नगर, नलगुंडा और खम्मम जैसे अजला के लिए पानी के तहफ़्फ़ुज़ में गफलत बरती, जबकि आंध्र प्रदेश खुले आम पानी ले जा रहा था। जबकि रेवंत रेड्डी हुकूमत ने वाज़ेह किया कि मौजूदा कांग्रेस हुकूमत मरकज़ से सरगर्मी से राब्ते में है, ताकि तेलंगाना के लिए जायज़ आबी हुकूक हासिल किए जा सकें। కూలిపోతే అది రేవంత్ రెడ్డి గారు నేనే తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇంతకంటే అనివార్య విషయం ఉందా? అసలు లేస్తే ఇదే మాట్లాడతారు. మీరు ఎట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. నేను ఇరిగేషన్ మంత్రిగా స్వయాన ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీటింగ్ స్వయం అటెండ్ అయినా. ఆ ఎక్స్పర్ట్స్ మాట్లాడినా. నేను పోయి అడిగినా, ఇది మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, మరి అన్నారం సుందిల బ్యారేజెస్ లో నీళ్లు స్టోర్ చేసుకొచ్చి అక్కడి నుంచి ఎలంపల్లి నుంచి లిఫ్ట్ చేయాలి. అది ప్రమాదకరం. అది చేయడానికి మీరు కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఈ విధమైన జియో టెక్నిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈ విధంగా రీహాబిలిటేషన్ చేయాలి అని చెప్పి ఒక వాళ్ళు వే ఫార్వర్డ్ ఇచ్చారు. అది మేము తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఈ రాష్ట్రానికి ఇది ఒక గుదిబండగా మారబోతుంది. అయినా సరే ఆల్రెడీ ప్రజల పైసలు ఖర్చు పెట్టిండ్రు, అది ఉపయోగించాలనే ఒక సదుద్దేశంతో మేము ముందుకు పోతున్నాం అని చెప్పి మేము మనవి చేస్తూ, మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఆ NDSA కమిటీ ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ NDSA కమిటీ